హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు పైథాన్ ట్యుటోరియల్స్లో ఉన్నాం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే పైథాన్ ప్రోగ్రామింగ్ కానీ లేకపోతే పైథాన్లో మనం కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేయాలన్నా మనకి ఒక ఐడిఈ అదేవిధంగా పైథాన్కి సంబంధించిన ఒక ఇంటర్ప్రెటర్ అయితే మనకు అవసరం అవుతుంది. సో ఈ రెండు ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో నేను ఆల్రెడీ పైథాన్ గురించి కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నాను. అంటే మనం పైథాన్ ప్రోగ్రామ్కి ఎంటర్ అయ్యే ముందు ద మినిమం బేసిక్స్ మీకు తెలియాలి. సో నేను వాటి గురించి కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంట్రడక్షన్, అదేవిధంగా ఇన్స్టాలేషన్, ఫీచర్స్, వై వి యూస్ పైథాన్, అదేవిధంగా వీటి గురించి కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నాను. సో అవి ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు ఆ వీడియోస్ అయితే చూడండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీరు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉందిగా, దీన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన్న గంట సింబల్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్గా చూడండి గాయ్స్, నేను మీకు నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు చూడండి, ఫస్ట్ నాకు ఏదన్నా ఒక 2 నెంబర్స్ ఒక ఎడిషన్ కావాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 10+5. ఇప్పుడు నేను ఇక్కడ ఈక్వల్స్ టు మెన్షన్ చేశాను అనుకోండి, వాల్యూ వచ్చిందా? రాలేదు. పోనీ ఎంటర్ క్లిక్ చేస్తే వచ్చిందా? రాలేదు. ఎందుకని? ఇది కేవలం నోట్ ప్యాడ్ మాత్రమే. కానీ ట్రస్ట్ మీ, మీకు ఖచ్చితంగా పైథాన్లో మీరు 10+5 అని క్లిక్ చేయగానే, ఎంటర్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా 15 అనేది వాల్యూ వస్తుంది. అది ఎలా అనేది ఈరోజు చెప్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పైథాన్లోకి ఎంటర్ అయ్యే ముందు మన పైథాన్లో మనము, మీ అందరికీ నేను ఇంట్రడక్షన్లో కూడా చెప్పాను, పైథాన్ అనేది ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. ఓకేనా? సో ఖచ్చితంగా మనం పైథాన్లో కోడ్ని మనం రాయాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఒక ఇంటర్ప్రెటర్ కావాలి. ఓకేనా? సో దాంతో పాటుగా మనకి పైథాన్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసేదానికి ఇంకేం కావాలంటే ఒక ఐడిఈ కావాల్సి ఉంటుంది. సో బేసికల్గా ఐడిఈ గురించి నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాను. సో ఐడిఈ అంటే ఏం లేదు, మీకు తెలిసిందే, ఇంటిగ్రేటెడ్ సో ఐడి అంటే ఏం లేదు, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. అంటే మనం ఒక ప్రోగ్రామ్ని రాసిన తర్వాత, మనం టైప్ చేసిన తర్వాత మనం దాన్ని రన్ చేయాలన్నా కంపైల్ చేయాలన్నా మనకు కావాల్సింది ఒక ఐడిఈ. ఓకేనా? మనకు ఐడిఈలో కంపైలరు అదేవిధంగా టెక్స్ట్ ఎడిటర్స్ అనేవి దాన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకేనా? సో బేసికల్గా పైథాన్కి నేను బాగా ఫేమస్, అదేవిధంగా నేను యూజ్ చేయాలనుకుంటున్న ఐడిఈ ఏంటంటే పైచార్మ్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని చేస్తాం. ఇది మనకి JetBrains అనే కంపెనీ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం మీరు ఏం చేస్తారంటే గూగుల్కి వెళ్ళి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంది, ఇక్కడ ఒక ఇంటర్ప్రెటర్ అదేవిధంగా ఒక ఐడిఈ. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటర్ప్రెటర్ గురించి చూద్దాం. సో ఇంటర్ప్రెటర్ కోసం మీరు ఏం చేస్తారంటే పైథాన్ డౌన్లోడ్ అని చెప్పేసి టైప్ చేయండి. ఓకేనా? మీకు ఒక డిఫరెంట్ సైట్స్ తెలియకపోతే పైథాన్ డౌన్లోడ్ నుంచి టైప్ చేయండి. మీకు ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ లెగసీ python.org, అదేవిధంగా మీకు డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి కూడా మీకు పైథాన్ అనేది దొరుకుతుంది. కానీ మీరు అఫీషియల్ వెబ్సైట్ని ప్రిఫర్ చేయండి. సో దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పైథాన్ సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ది లేటెస్ట్ వర్షన్ అని చెప్పేసి ఉంది. మనకి ప్రజెంట్ ఇప్పుడున్న వర్షన్ అయితే 3.8.2. సో విండోస్కి అయితే లింక్స్ ఇచ్చున్నారు, అదేవిధంగా లైనక్స్కి ఇచ్చినారు, మ్యాక్కి ఇచ్చున్నారు. ఓకేనా? సో ఈ విధంగా అనమాట మన వర్షన్స్ అనేవి ఈ విధంగా వచ్చున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇక దీన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ దీనికోసం మీకు ఏంటంటే ఒక ఫైల్ని నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. సో మీకు ఇన్స్టాల్ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసరికి మనకి ఇంచుమించుగా 26.3 ఆ విధమైన MB ఉంది దీని యొక్క సైజ్ అయితే. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. సో దీన్ని డబల్ క్లిక్ చేస్తే ఇన్స్టాల్ పైథాన్ 3.8.64 బిట్ నేను ఇన్స్టాల్ చేసింది. ఎందుకంటే నా కంప్యూటర్లో రన్ అవుతున్న ఓఎస్ వచ్చేసరికి 64 బిట్ ఆపరేషన్ అనమాట. అందుకని నేను 64 బిట్ ఇన్స్టాల్ చేశాను. సో ఒకవేళ మీకు 32 బిట్ ఉంటే 32 బిట్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దీన్ని మీరు ఇన్స్టాల్లో క్లిక్ చేయండి. పైథాన్ అనేది సక్సెస్ఫుల్గా మనకి ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం, క్లోజ్ చేసేసి ఇక్కడ మీరు సెర్చ్లోకి వెళ్ళి పైథాన్ అని చెప్పి టైప్ చేయండి. సో ఇక మనకి అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనకి నోట్ ప్యాడ్లో మీరు చూసిన విధంగా ఇక్కడ మనకి 10+5 క్లిక్ చేస్తే 15 రావాలి ఆన్సర్, రైట్? ఇప్పుడు మనకి పైథాన్ ఇన్స్టాల్ అయింది అనే నమ్మకం ఎలా కుదురుతుందంటే ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ 10+5
ఎంటర్ క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి ఆటోమేటెడ్గా మనకి ఇక్కడ ఆన్సర్ అయితే వచ్చేసింది 15 అని చెప్పేసి. చూస్తే మీరు ఇక్కడ అంటే మనకి పైథాన్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఓకేనా, మనకి ఆన్సర్ అయితే కరెక్ట్గా వచ్చింది వాల్యూ. ఓకే, సో మనకి పైథాన్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. సో దీన్ని నేను క్లోజ్ చేసేస్తున్నాను. సో బేసికల్గా చూడండి, మనం పైథాన్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే ఈ చిన్న ప్రతిసారి ప్రోగ్రాంలో మనకి హ్యాష్ ఇంక్లూడ్లు, అదేవిధంగా మెయిన్, ప్రతిసారి ఎస్టీడీఐఓలు ప్రతిసారి రాయమన్నమాట. సో పైథాన్ మెయిన్గా యూజ్ చేసేది దేనికంటే ఒక సొంత సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేసేదానికి, అదేవిధంగా గేమ్స్ని డెవలప్ చేసేదానికి, సో మీకంటూ సొంత క్యాలిక్యులేటర్, మీకంటూ సొంత ఫేస్బుక్, ఇలా అంటే పెద్ద పెద్ద బిగ్ అప్లికేషన్స్ని డెవలప్ చేసేదానికి పైథాన్ యూజ్ చేస్తారు. ఈ సి లాంగ్వేజ్లో ప్రతిసారి మనం ప్రోగ్రామ్ రాయాలంటే హ్యాష్ ఇంక్లూడ్ అవన్నీ యూజ్ చేస్తాం కదా, సో అవన్నీ కూడా దీంట్లో ఉండవన్నమాట. ఓకేనా, సో పైథాన్ అనేది మనకి వర్క్ తగ్గాలి, టైం అనేది సేవ్ అవ్వాలి. సో దానికోసం ఏంటంటే ఇవన్నీ మనం చేయమన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ మనకి కావాల్సింది ఇంకోటి ఇంటర్ప్రిటర్ డౌన్లోడ్ చేసాం. ఇప్పుడు మనకి ఐడిఈ కావాలి. సో ఐడిఈ కోసం నేనేం చేస్తున్నాను అంటే పైచామ్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు వచ్చింది కదా. సో ఇదే పైచామ్. సో ఇది నాకు ఒక యూజర్ ఫ్రెండ్లీ అనమాట. సో మా అందరికి కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, దీన్ని డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఇక్కడ బేసిక్గా 2 ఆప్షన్స్ చూపిస్తుంది, ప్రొఫెషనల్ అదేవిధంగా కమ్యూనిటీ. ప్రొఫెషనల్ అంటే మనం డబ్బులు పే చేయాల్సి ఉంటుంది, కమ్యూనిటీ అంటే మనకు ఫ్రీగా వస్తుంది అనమాట. ఓకేనా, సో డౌన్లోడ్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా, సో ఏదైనా డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సో మనకి ఇదే ఈ ఫైల్ వచ్చేసరికి మనకి ఇంచుమించుగా మీరు ఇక్కడ చూడొచ్చు 267 MB దీని యొక్క ఫైల్ సైజ్ అనమాట. సో ఓకే, దీన్ని కూడా ఇన్స్టాల్ చేద్దాం. మనం ఇంతకు ముందు ఏంటంటే ఈ పైథాన్ని మనం కమాండ్ ప్రాంప్ట్లో ఓపెన్ చేసాం, రైట్. సో కమాండ్ ప్రాంప్ట్లో నుంచి ఇప్పుడు మనం ఏంటంటే మంచి యూజర్ ఇంటర్ఫేస్లో మనం కోడింగ్ ఇవ్వాలి కాబట్టి మనం ఈ ఐడిని అయితే యూజ్ చేస్తున్నాం. అంటే మన కంపైలింగ్ కావచ్చు, డీబగ్గింగ్ కావచ్చు. ఓకేనా, సో దానికోసం అనమాట. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి, నెక్స్ట్ క్లిక్ చేయండి. అదేవిధంగా 64 బిట్ ఇవన్నీ మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మీకు పైచామ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఓకేనా, సో మనకి పైథాన్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత, మనకి పైచామ్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అడుగుతుంది, రీబూట్ నౌ, ఐ వాంట్ టు మాన్యువల్లీ రీబూట్ లేటర్ అని చెప్పేసి అడుగుతుంది. సో నేను రీబూట్ చేయట్లేదు. సో ఫినిష్ క్లిక్ చేస్తున్నాను. ఇక మనకి డెస్క్టాప్ ఐకాన్ అయితే వచ్చేసింది. సో దీన్ని డబల్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మీరు. సో మనకి ఈ విధంగా ఉంటుంది పైచామ్ అనేది, చాలా అట్రాక్టివ్, బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఓపెన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది స్టార్టింగ్ గాయ్స్. మనకి దీనికంటే ముందు ఇంకొక స్టెప్ ఉంది, ఏంటంటే మనకి డ్రాకులా అని చెప్పేసి అదొక టైప్ ఫార్మాట్ బ్లాక్ కలర్లో ఉంటుంది, ఇంకోటి వచ్చేసరికి వైట్ ఫార్మాట్లో ఉంటుంది. ఒక ప్రోగ్రామర్గా అయితే మీరు బ్లాక్ని సజెస్ట్ చేస్తాను, బ్లాక్ని తీసుకోండి. అదేవిధంగా ఇది నేను వైట్ని ఎందుకు తీసుకున్నానంటే యూట్యూబ్లో వీడియోస్ చేసేటప్పుడు మీకు క్లియర్గా కనిపించాలి, ప్లస్ అదేవిధంగా కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి నేను మీకు వైట్ తీసుకున్నాను. సో బేసిక్గా ప్రోగ్రామర్స్ అనేవాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు ప్రోగ్రామింగ్ మీద, కోడ్ రాసేటప్పుడు, కాబట్టి మనకి ఐ స్ట్రైన్ అవ్వకుండా ఉండాలి, అదేవిధంగా కళ్ళు అంత స్ట్రైన్ అవ్వవు అనమాట. ఓకేనా, సో మనకి దాని తర్వాత మీరు అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. సో మీరు ప్రాజెక్ట్ని న్యూ క్రియేట్ చేయొచ్చు, అదేవిధంగా మీరు కోడ్ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఫైల్ని తీసుకొని రావచ్చు, న్యూ ఫైల్ని క్రియేట్ చేసి మీరు కోడ్ని రాయొచ్చు. ఈ విధంగా ఏంటంటే మీరు పైచామ్ని యూజ్ చేసి మీరు పైథాన్ కోడింగ్ మొత్తం రాయొచ్చు అనమాట. సో నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అసలు న్యూ ఫైల్ ఎలా తీసుకోవాలి, ప్లస్ అదేవిధంగా మనం స్టార్టింగ్లో కోడింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఇది ఈరోజు మన టాపిక్ అయితే. ఇంకా మీకు ఏదైనా ఈ ఇన్స్టాలేషన్ పరంగా మీకు మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే కింద కమెంట్ సెక్షన్ వెళ్ళి కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీ ప్రాబ్లమ్స్ని ఖచ్చితంగా నేను సాల్వ్ చేస్తాను. సో ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తాను కోరుకుంటూ. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.